గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారు? ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పండి. ఆడపిల్లి నుంచి వచ్చామండి. 15వ తారీఖుని మళ్ళీ 15వ తారీఖు అయిపోయింది. మరి వస్తుంటే ఇలాగేటి బ్లాక్ లో అమ్మేస్తానని తెలుస్తుంది. ఎవరు చెప్పారు మీకు బ్లాక్ లో? అందరూ అడిగారు. ఆ రోజు జనం బస్ స్టాప్ కి మరి ఎవరు వెళ్ళిపోయారు. మీకు గ్రామంలోకి రావటం లేదు. వచ్చి ఒకప్పుడు వచ్చి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్నది, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది. మొత్తం ఎంత వస్తుంది? 500 ఎంత వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఎప్పుడు వచ్చింది సార్? మీకు ఎలా తెలుసు? ఇప్పుడు వచ్చిన తర్వాత 11 గంటలకు వచ్చారు సార్. రాత్రి 11 గంటలకు వచ్చారు సార్. 11 గంటలకు రాత్రి నైట్ లోడ్ చేసుకుని వెళ్ళిపోండి సార్. మరి అది అందులో ఆర్డర్ అయిపోయింది సార్. అది ఒకటి చెప్పమని సార్. డెలివరీ కంటే ఓటీపీ ముందే చెప్పేస్తాను. అంటే మీరు ఓటీపీ ఎవరైనా చెప్తే వెంటనే వస్తుంది కదా? లేదు సార్, ఏది మేము 3వ తారీఖు బుక్ చేసాం సార్. బిల్లు కట్ అయ్యే ముందు ఓటీపీ అడుగుతారు జనరల్ గా. అంటే మీ దగ్గరికి వచ్చి బిల్లు కట్ చేసి కన్నా ముందు ఇక్కడ ఓటీపీ అడిగి కొంతమందికి అలాగే డెలివరీ చేస్తున్నారు. కొంచెం ఇబ్బందులు అవడం వల్ల. అంటే మీ దగ్గర ఏమైనా ఓటీపీ వచ్చిన తర్వాత బిల్లు కట్ అయిన తర్వాత ఏమైనా మీకు గ్యాస్ రాకపోవడం అటువంటి ఏం జరిగాయా? లేదు సార్, మాకైతే ఇంకా గ్యాస్ రాలేదు సార్. నేను 3వ తారీఖు బుక్ చేశాను సార్. 3వ తారీఖు నుంచి అప్పుడు 4 షిఫ్ట్లు వచ్చాను సార్. ఈ షిఫ్ట్ 4వ షిఫ్ట్ సార్. ఏ ఊరు మీది? మాది ముకుందపురం సార్. గ్యాస్ రావడం లేదు. ఏది వస్తుంది సార్? వస్తుంది, మామూలుగా వస్తారు అంతే. సోమవారం కూడా వస్తారు. మీకు బుకింగ్ అవ్వలేదు ఎలాగ చెప్పి చెప్తారు సార్. పంపించేస్తాం. ఎక్కడికి పంపిస్తున్నారు? పంపించేస్తాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 4 గంటలకు వచ్చి 4 గంటలు 3:30కి 3:30 నుంచి ఇక్కడ ఉన్నాం. మన కూడా ఒక మనిషి, ఎక్కడ ఒక మనిషి. రాత్రి పగలు నిద్ర లేకుండా ఆడవాళ్ళు వస్తానండి. సపరేట్ గా వచ్చేసి ఇంటికి అన్ని ఇచ్చేస్తాను. ఉన్నారు సగనా పాడు వేరు పనులు పాటు మనిషి. అది పద్ధతినే గార్మెంట్ స్కూల్ లేట్ లేక దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత అనేది ఉన్నది. కొంచెం గ్రామాల్లో మీరు కూడా కొంచెం కట్టెల పొయ్యిలు ఉపయోగించి కొన్ని గ్యాస్ ఆదా చేసిన అవసరం అయితే ఉన్నది. ఎత్తుకో వచ్చి 4 రూపాయలు ఇద్దరు పడుకోండి. దావాలని చెప్పారండి. ఏ ఊరు మీది? పోతనపల్లి. పోతనపల్లి జంక్షన్. ఊర్లో రాలేదు. ఏప్రిల్ 1 బుక్ చేసాం. ఈ రోజు 18వ తారీఖు, 18. ఇప్పుడు వచ్చి మాకు డెలివరీ చేయలేదు. తాటిపూడి అయితే అసలు ఓటీపీ చెప్పిన తర్వాత మాకు గ్యాస్ డెలివరీ మాకు వచ్చింది. గ్యాస్ బస్తీ లేదని చెప్తున్నారు. గ్యాస్ మర్చిపోయని చెప్పారు. డెలివరీ వచ్చింది ఓటీపీలోని. ఇప్పుడు గ్యాస్ బస్తీ గ్యాస్ మరి ఇబ్బంది పడుతుంది. అయితే నేను కింద నెలలో బుక్ చేశాను. ఈ నెలలో కాదు, ఇప్పుడు వచ్చి రాలేదు. నువ్వు 3-4 సార్లు ఫోన్ చేస్తే గ్యాస్ ఆఫీస్కి రాకుండా నీకు గ్యాస్ ఇంటికి వస్తుందనండి, మీ ఊరే వస్తుందనండి ఆయన. మా తాటిపూడి. సరే గ్యాస్ వస్తుంది కదా అన్నాను. గ్యాస్ వస్తుందనంట. ఓటీపీ చెప్పాను, గ్యాస్ రాకపోతే నేను కంప్లైంట్ చేస్తాను, నీ నెంబర్ నన్ను ఉంచుకున్నా అని చెప్పాను. నా నెంబర్ పోతాడు కరెక్ట్ ఫోన్ ఎత్తలేదు. ఆయన నెంబర్ అయితే ఇది ఆయన నెంబర్. తారీఖు నాకు డెలివరీ అయింది కానీ అంతవరకు గ్యాస్ ఇవ్వలేదు సార్. నెల 20 రోజులు అయింది. మేము బుక్ చేసింది 3వ తారీఖుని. అని తర్వాత శుక్రవారం రమ్మన్నారు. ఆ రోజు మార్నింగ్ ఇక్కడ 12 రాత్రి 1 గంటకు వస్తున్నా సార్. లేదు, శనివారం రమ్మన్నారు. 1 గంటకు వచ్చామండి. శనివారం కూడా గ్యాస్ లేదు, ఇరుపడి అనేసారు. మళ్ళీ ఈ రోజు రాత్రి 1 గంట పావుకి వచ్చి లైన్ లో పెట్టామండి. లేదు లేదు లేదు, రాత్రి నుంచి అలా పడిగల బండ పెట్టుకొని నిలబడితే గ్యాస్ లేదు ఇలుపండి, గ్యాస్ లేదు ఇలుపండి, మీకు నచ్చిన పని చేసుకోండి. నైట్ సండే మేము సాటర్డే వస్తే గ్యాస్ సెలవమ్మ, గ్యాస్ లోడ్ లేదని చెప్పారు. సండే లోడ్ వచ్చింది కదా, ఇప్పటికిప్పుడు గ్యాస్ ఎలాగా తరిగిపోయింది, మాకు రీజన్ కావాలి. గ్యాస్ కొరత ఉన్నట్టు ఏ మండలంలో కూడా గ్యాస్ కొరత లేదు. అలాగే ఎస్కోట విజయనగరం జిల్లాలో ఎస్కోట పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. అదే మున్సిపాలిటీ విజయనగరంలో గ్యాస్ విచ్చలవిడిగా దొరుకుతుంది. కానీ ఇక్కడ దొరకపోవడం కారణం ఏమిటి? జామ్ మండలం ఉంటుంది, వేపాడ మండలం ఉంటుంది, కొత్తవలస మండలం ఉంటుంది, ఎల్కోట మండలం ఉంటుంది, గంటేట మండలం కూడా దొరుకుతుంది. ఎస్కోట మండలంలో దొరకపోవడం కారణం ఏమిటి? దానికి రీజన్ ఏమిటి? ఎందుకంటే బ్లాక్లో అమ్ముకోవడం వల్లే జనాలు చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. పనులు ఉంటాయి, పాటలు ఉంటాయి, వీళ్ళ పొలాల్లోకి వెళ్ళాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇటువంటి ఇబ్బంది పడకుండా గ్యాస్ యాజమాని ఏకారంగా రూల్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందజేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు విజయనగరం జిల్లా శృంగారపుకోట పట్టణంలో శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్యాస్ కోసం ఇక్కడ వినియోగదారులందరూ కూడా ఎలా వెయిట్ చేస్తున్నారో
రాత్రి 11, 1 గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అయితే వీళ్ళు ఫోన్లు చేసి మాట్లాడిన తర్వాత కొంతమంది ఓటీపీలు వస్తున్నాయంట, ఓటీపీ డెలివరీ అని కూడా వస్తుంది. ఓటీపీలు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ గ్యాస్ సప్లై అనేది అవటం లేదని వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అదే విధంగా గ్యాస్ లోడ్ కూడా సండే వచ్చినా కూడా అది మళ్ళీ వీళ్ళు ఉదయాన్నే వచ్చేసరికి అందులో సగం సిలిండర్లు ఖాళీ అయిపోయాయండి. వీళ్ళు బయటికి ఎక్కడో అమ్మేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎస్కోట్ పట్టణం నుంచి వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ ని కమర్షియల్ గా కొన్ని హోటల్స్ కి గట్రా ఇచ్చేస్తున్నారు. అందువల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. కనీసం సప్లై తక్కువ అని మాకు తెలుసు, కానీ మేము సహకరిద్దామన్నా కూడా గ్యాస్ యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కనీసం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, టెంట్ లేదు. ఇక్కడ చూస్తే విపరీతమైన ఎండలో నైట్ 11, 12 నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నాము. దీనిపైన ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏం చేయాలంటే, గ్యాస్ కొరత ఉందని అందరికీ తెలుసు, కానీ అది గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే అధికారుల చేత వాళ్ళకి గ్యాస్ ఇబ్బంది లేకుండా కనీసం ఒక నెలకి ఒకటి వాడిన దగ్గర 2 సిలిండర్లు వాడిన దగ్గర కొంచెం తగ్గించైనా సరే సక్రమంగా అందేటట్టు గ్రామాలకు వెళ్ళేటట్టు కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా గ్యాస్ ఇక్కడ ఏదైతే మిస్యూజ్ అవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారో అటువంటి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారుల పైన ఉంది. దానిపైన అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానీకం అందరూ కూడా కోరుతున్నారు.